అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సెరికల్ స్పాండిలైసిస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సెరికల్ స్పాండిలైసిస్‌ని మనం ఎక్కువగా వర్కింగ్ పర్సన్ డిసీజ్ అని కూడా అంటాం. అలాగే సాఫ్ట్‌వేర్ సిండ్రోమ్ కూడా అంటాం. ఇది ఎక్కువగా ఐటీ ఫీల్డ్‌లో కనిపిస్తుంది కాబట్టి, ఈ ట్రెండ్‌కి తగ్గట్టు ఎక్కువగా ఈ ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఐటీ వాళ్ళే కాబట్టి, వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. జనరల్‌గా అంటే ఏజ్ 40 ఇయర్స్ నుంచి అబోవ్ కనిపించేది. ఇప్పుడు చిన్న వయసులో కూడా వాళ్ళకి కనిపిస్తుంది. అసలు సెర్వికల్ స్పాండిలైటిస్ ఎలా వస్తుందంటే, ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్‌లు ఒక డిస్క్ మెడలో ఉన్న ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ లెక్క గ్యాప్ ఏదైతే ఉందో, ఆ ఏరియాలో హైడ్రేషన్ అనేది ఎక్కువగా అవ్వడంతో, ఒక ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ ఇంకో ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ రాపిడి జరుగుతుంది. దానివల్ల వచ్చేది ఒక సెల్స్ ఏర్పడతాయి. అదే ఆస్టియోఫైట్స్ అంటారు. దానివల్ల వచ్చిందే ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. ఇది ఎక్కువగా వచ్చేది ఎందుకు కారణాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయంటే, రిపీటెడ్ స్ట్రెస్ గాని, లేదా ఎక్కువగా ఇంజ్యూరీస్ ఎక్కువగా జరిగిన పోస్చర్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ కారణాలొస్తాయి. సో, ఎప్పుడు గూడాను ఎర్గానామిక్స్ బ్రాంచ్ అనేదుంటుంది. అది మెయిన్‌లీ డీల్స్ విత్ పోస్చర్ కంట్రోల్. ఈ ఎర్గానామిక్స్ బ్రాంచ్ ప్రకారంగాను సీటింగ్ అరేంజ్‌మెంట్ ఎలా ఉందని చూసుకోవాలి. సో, మనకి సెర్వికల్ సపోర్ట్ ఉండాలి, స్పైనల్ సపోర్ట్ ఉండాలి, లంబార్ సపోర్ట్ ఉండే విధంగా చైర్స్ డిజైన్ అయ్యి ఉంటాయి. అలాంటి చైర్స్ తీసుకొని లాంగ్ అవర్స్ ఎవరైతే ఒక 8 గంటలు అలా పని చేస్తారో కంప్యూటర్స్ మీద, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, అది ముఖ్యం మనకి. అలాగే ఈ మెడ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్. దాన్ని స్పైనల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటాం. సెర్వికల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా కొన్ని చేసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ యాక్యుపంక్చర్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే మనకి ఈ సెర్వికల్ స్పాండిలైసిస్ అనేది ఉంటుందో, దాని స్పెసిఫిక్ లొకేషన్స్‌తో మేము ఈ మెరిడియన్స్ ప్రకారంగా ఈ యాక్యుపంక్చర్ నీడిల్స్ యూజ్ చేయడం వల్ల మైక్రో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి, అలాగే నొప్పి కూడా మనకు కంట్రోల్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. ఇది యాక్యుపంక్చర్ చేసే పద్ధతి. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.